జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ మహిళలు బాలల భద్రతకు రక్షణ ప్రాధాన్యత కల్పిస్తామన్న ఎస్పీ. ప్రజా పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ఫిర్యాదులు రీఓపెన్ కాకుండా చూడాలని ఆదేశాలు జారీ. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదన్న మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్. విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు ఈ జిల్లాలో పనిచేశానని, జిల్లాపై అవగాహన ఉందని, మళ్ళీ రెండోసారి ఎస్పీగా బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించి అసాంఘిక శక్తులను అణిచివేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు. ఒడిశా రాష్ట్రంకు సరిహద్దుగా జిల్లా ఉండడం వల్ల గంజాయి అక్రమ రవాణా జరిగేందుకు అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా నియంత్రించి గంజాయి అన్న పదం జిల్లాలో వినిపించకుండా చేయలేని దృఢ సంకల్పంతో పనిచేస్తానన్నారు. మహిళలు, బాలల భద్రతకు రక్షణ కల్పించేందుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. మహిళలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి మహిళలు, బాలల భద్రతను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీగా సెకండ్ టైం నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం 2019లో ఇక్కడ ఎస్పీగా చేశాను ఎలక్షన్ టైంలో. తర్వాత మళ్ళీ ఇక్కడ రెండోసారి చేసే అవకాశం వచ్చింది నాకు. సో ఈ జిల్లా గురించి కొంత అవగాహన ఉంది నాకు. ఎలక్షన్ టైంలో చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ప్రజెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అన్నీ కూడా స్టడీ చేస్తాం. ముఖ్యంగా ఉన్నటువంటి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. గాంజా ప్రభుత్వం కూడా గాంజా నిర్మూలన, దాని వాడకం మీద చాలా శ్రద్ధగా, ఎక్కడ గాంజా పదం వినపడకుండా ఈ ఏరియా ఒరిస్సా బోర్డర్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు, పైన నుంచి ఒరిస్సా నుంచి మన విజయనగరం జిల్లా పైన. సో వీటన్నిటిని కూడా ఫస్ట్ టాప్ ప్రయారిటీలో, అలాగే ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, ఇలాంటి దాని మీద గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చిన్నపిల్లల మీద పోక్సో కేసెస్, ఉమెన్ ఇష్యూస్, అలాగే సైబర్ క్రైమ్. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ వచ్చి సైబర్ క్రైమ్ ఉంది. అది బాగా రాంపెంట్గా ఉంటుంది ఈ మధ్యలో. సో ప్రజలకు అందరిని అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగే హెల్మెట్ వాడకం ఒకటి, రోడ్డు నియంత్రణ భాగంలో హెల్మెట్ వాడకం ప్రమాదాలు తగ్గించడం, అలాగే ప్రజలను కూడా అవేర్నెస్ చేసి వాళ్ళని హెల్మెట్ ధరించే విధంగా చేయడం, అలా కొన్ని ప్రాధాన్యాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్లకు అనుగుణంగా మేము కార్యాచరణ రూపొందించుకొని ఈ జిల్లా ప్రజలందరూ సహకారం కోరుతున్నాను. నేను ఆల్రెడీ ఈ జిల్లా నాకు సుపరిచితమే కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరితో కలిసి ప్రజలతో, అలాగే పాత్రికేయ మిత్రులతో, అలాగే ప్రజాప్రతినిధులు కానివ్వండి, అలాగే పబ్లిక్ లీడర్స్, అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడా మేము చేయాలనుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్కులు ఏమున్నాయో వాటిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళడానికి పాత్రికేయ మిత్రులు మీరందరినీ కూడా మీ కోఆపరేషన్ కూడా ఉండాలి. నాకు మేము చూస్తున్నటువంటి పని ప్రజల్లోకి వెళ్ళాలంటే, ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మీడియానే ఇంపార్టెంట్. మీ అందరికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో మనం విల్ ప్లాన్. థ్యాంక్ యూ. రైతులకు నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతులకు అన్యాయం చేసిన గంగోత్రి విత్తన సరఫరా డీలర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు మాట్లాడుతూ రాజా మండలం గడ్డి ముడిదాం గ్రామ వరి పంటలు నాసిరకం కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన పంటలు ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ పరిశీలించిందని, దానిపై అధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. రైతులు సుమారు 150 ఎకరాలు, మిగతా గ్రామాలు కలుపుకొని మొత్తం 350 ఎకరాలు నకిలీ వరి విత్తనాలతో
రైతులు నష్టపోయారు. నష్టపోయిన పంటను అధికారులు పరిశీలించారు. ఎకరాకు 50,000 ఇప్పించాలన్నారు. విత్తన కంపెనీ డీలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరను డీలర్తో ఇప్పించాలని కోరారు. సుమారు 3 ప్రిన్సిపల్ గ్రామాలకి 350 ప్యాకెట్లు గంగోత్రి అనే విత్తనం రైతులకి ఇచ్చాడు. రైతులు వాస్తవంగా 1001 ఆ ప్రాంతంకు సూటబుల్గా ఉంటుంది, దిగుబడులు బాగుంటాయి, తెగులు తట్టుకుంటుందని 1001 రకం అడిగితే ఈ రకం 1001 సమానంగా ఉంటుందని రైతులకి అంటగట్టాడు. ఈరోజు బిల్లు కూడా ఇవ్వకుండా ఈ రోజుకి వచ్చేసప్పటికి అది 80 రోజులకే పంట వచ్చేసింది. అలాగే పంట అంతా ఒక్కసారి రాకుండా కొంత పొట్ట దశలో ఉంది, కొంత ఎన్నో వంచేసింది ఉంది, కొంత తాలు కింద మారింది. ఈ విధంగా ఈరోజు ఈ ప్రాంతం వాతావరణ పరిస్థితులు కానీ ఖరీఫ్కి కానీ సూటబుల్ అయిన విత్తనం కాంది తీసుకొచ్చి రైతులకు అంటగట్టి ఈరోజు రైతులు నష్టాలు గురి చేశాడు. 30 నుంచి 40 వేల రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టారు. దీంట్లో కౌలు రైతులు అనేక మంది ఉన్నారు. కౌలు రైతులు కూడా 10,000 రూపాయలు ఎకరాకి కౌలు చెల్లిస్తూ ఈరోజు దీన్ని పెట్టుబడి పెట్టి తీవ్ర నష్టాలకు గురయ్యారు. జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తే సైంటిస్టులు వ్యవసాయ శాఖ వచ్చి పరిశీలన చేశారు. పరిశీలన చేసిన దాంట్లో దీన్ని సుమారుగా నష్టం జరిగింది 50% వరకు అని చెప్తున్నారు. కానీ ఈరోజు 100% ఇది నష్టం జరిగింది. దీన్ని ఈరోజు దీనికి ఏదైతే డీలర్ ఉన్నాడో దాన్ని మొత్తం ఈ పంట రైతు అతనికి వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే దిగుబడులు ఉన్నాయో ఆ పంట తీసుకొని దిగుబడులు ఎంత వస్తాయో ఈరోజు మన ఎకరాకి వచ్చే జిల్లా దిగుబడులు లెక్క కట్టి ఆ విధంగా పరిహారం ఇవ్వాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో కార్మికులకు సర్వీసు లేక రోడ్డును పడుతున్నామని పైడిమంబ ఆటో కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటో కార్మికులకు ఏడాది వాహన మిత్ర పథకంలో 15,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, దానివల్ల సొంత ఆటో లేని ఆటో కార్మికులు ఇబ్బందులు పడతారని ఆవేదన వెలిబుచ్చారు. వాహన మిత్ర పథకంలో ఆటో కార్మికులకు నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే ఆటో కార్మికుల సంరక్షణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలానే ప్రభుత్వం ఇచ్చే వాహన మిత్రకు కొన్ని షరతులు పెట్టిందని, దానివల్ల ఆటో కార్మికులకు పెనుభారం అవుతుందన్నారు. కావున ప్రభుత్వం ఆటో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని షరతులు లేకుండా ఆటో కార్మికులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోజు కూలీగా బతికే వాళ్ళం అండి. అలాంటిది రోజుకి మా కూలీ డబ్బులు కూడా రాక ఒక్కరోజు తింటే ఇంకొక రోజు ఉండట్లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో నంబరు 21 అన్నది రద్దు చేసి మమ్మల్ని ప్రతి నెలవారీ 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మరీ మా ఆటో కార్మికుల తరపున, మా యూనియన్ తరపున మేము కోరుకుంటున్నాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, అమలు చేయాలి. మాకు మాత్రం ఇది న్యాయం చేయాలి. మీరు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు 21 జీవో రద్దు చేయండి. మాకు ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి. అది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేకూర్చండి. మేము అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్కి, లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్కి మేము బ్యాడ్జీ నెంబర్ ఉంటే వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెట్రోలు, డీజిలు, గ్యాసు అంటే ఆటోలుకి ఉపయోగిస్తున్న ఇంధనం ధర ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కలిపి మేము పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధర తగ్గిస్తాము, మేము అధికారంలోకి వస్తామని చెప్పారు. బ్యాంకు లోను సబ్సిడీ మీద 5 లక్షల వరకు ఇప్పిస్తామని చెప్పారు. అలాగే సాధికారిత సంక్షేమ బోర్డు అంటే ఇప్పుడు పెట్రోల్ మీద అనేక స్పేర్ పార్ట్ల మీద సెస్ విధిస్తున్నది ప్రభుత్వం. ఆ డబ్బు వేరే అటు డైవర్ట్ చేస్తుంది. అలా కాకుండా ఆటో కార్మికుల పిల్లల తాలూకా ఎడ్యుకేషను, అలాగే వాళ్ళ వైద్యానికి సంబంధించి, వాళ్ళ పెన్షన్ సంబంధించి మేము ఒక సంక్షేమ బోర్డును కూడా పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. వాహన మిత్ర 15,000 కూడా అక్టోబర్ 1వ తారీఖు ఇస్తాననేది అతని మనసులోంచి పుట్టిన మాట కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు వలన పూర్తిగా నష్టపోయిన ఆటో కార్మికులు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నేపథ్యంలో అర్జెంటుగా అత్యవసరంగా 15,000 అక్టోబర్ 1 నుంచి ఇస్తా ఉన్నాడు. అది కూడా మళ్ళీ కండిషన్ పెట్టారు. అంటే మాట తప్పారు చంద్రబాబు నాయుడు గారు.
ఏటి కండిషను ఇప్పుడు సొంత ఆటో ఉండే వాళ్ళకి మాత్రం ఇస్తామంటున్నాడు. ఇది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు? ఏరు దాటిన వరకు వాడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్ల అనే చందం ఒకటి ఉంది. ఆ విధంగా మీరు వ్యవహరిస్తున్నారండి. ఇది మీకు న్యాయమా తగునా? రాష్ట్ర స్థాయి ఆటో కార్మిక సంఘాలను వెంటనే మీరు ఆహ్వానించి మీరు వెంటనే చర్చలు ఏర్పాటు చేసి సమస్యని పరిష్కారం చేయాలని కార్మిక సంఘం ఏఐసిసిటి తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. రామభద్రపురం మండలం గిరిడి గ్రామ పంచాయతీ పరిధిలోని నిర్మాణం చేపడుతున్న గిరిజన యూనివర్సిటీలో స్థానికులు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు శ్రీను మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి గిరిజన రైతులు తమ భూములు ఇచ్చారని, ఆ సమయంలో ప్రభుత్వం పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో నాడు రైతులు నిర్మాణ పనులకు అడ్డుకున్నారని అన్నారు. అయితే నాడు ప్రభుత్వం మేము చెప్పినట్లు వింటే తగు న్యాయం చేస్తామని నచ్చచెప్పిన అధికారులు ఇప్పుడు గిరిజనులకి జరిగే అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. కావున అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకాశం కల్పించాలని, అలానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మా భూముల్ని గిరిజన యూనివర్సిటీ కడతారంటే ప్రభుత్వం అడిగితే మేము ఇచ్చి ఉన్నాం. డీ పట్టలు ఉన్న వాళ్ళు జిరాతి అన్నీ ఇచ్చి ఉన్నాం. అప్పుడే మాకు ఉపాధి హామీ కల్పిస్తానని, చదువుకున్న వాళ్ళకి జాబులు ఇస్తారని హామీ ఇచ్చారు. కానీ అది ఇచ్చిన తర్వాత మాకు కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి డబ్బులు కూడా పడలేదు. అయినా అప్పటికైనా వాళ్ళు మాకు ఉపాధి హామీ కల్పిస్తారని చెప్పారు. ఇప్పుడు చెప్పిన సంవత్సరం అయిపోయింది. కానీ ఇప్పుడు వెళ్ళే మేము కూలి పనులు అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ పని కోసం, ఉపాధి హామీ కోసం వెళ్తున్నారు. వెళ్ళినప్పటికైనా వాళ్ళు పని మాకు కల్పించలేదు. హిందూ, ఒడియా అటువైపు నుంచి వచ్చిన వాళ్ళకి, రాజస్థాన్, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే పని ఇస్తున్నారు. మా విలేజ్లో మేము భూములు ఇచ్చి కూడా మాకు ఉపాధి హామీ ఇవ్వలేదు. అందుకనే మేము కలెక్టర్ గారిని కలిసి మాట్లాడాలని మనం చేసుకున్నాం. పాతరాగ, మెంటాడ మండలం, కుంటినవలస గ్రామం, ఈ రెండింటి మధ్య గిరిజన యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నారు. గతంలో గిరిజన యూనివర్సిటీ అక్కడికి వచ్చేటప్పుడు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మేము త్యాగం చేస్తాం, భూమిని ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, దళితులు, పేదలందరూ కూడా అంగీకరించారు. మేము నష్టపోయాం, మాకు దారి లేదు, దిక్కు లేదు, భూములు పూర్తిగా పోయాయి. మేము గిరిజనులమే, దళితులమే, పేదలమే, మాకు దారి లేదు కాబట్టి, బతుకు లేదు కాబట్టి మాకు కనీసం ఆ గిరిజన యూనివర్సిటీ నిర్మాణంలో పని, ఉపాధి పని ఇవ్వండి, మట్టి పని ఇవ్వండి, సిమెంట్ పని ఇవ్వండి. అలాగే మా గ్రామంలో నిర్వాసిత కుటుంబాల్లో ఎవరైతే ఉన్నవారో, యువకులుగా ఉన్నవారో, యువతలుగా ఉన్నవారో, చదువు పూర్తయిపోయిన వాళ్ళు ఉన్నవారో, నిరుద్యోగులుగా ఉన్నవారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వండి అని న్యాయంగా డిమాండ్ చేసి అడిగారు. ఆ రోజుల్లో కలెక్టర్, ఆర్డీఓ గారు అందరూ కూడా హామీలు ఇచ్చారు. సంవత్సరం దాటిపోయింది, ప్రభుత్వం కూడా మారిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళని పక్కన పడేశారు. గిరిజనులని ఎలాగైతే ఒక పుల్లకు పూసిలాగా వదిలేశారో ఈ గిరిజనులందరూ కూడా, ఈ పాత్ర గిరిజనుల్ని అలా వదిలేశారు. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వానికి తెలుసు, అలాగనే అధికారులకు కూడా తెలుసు. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది, వీళ్ళు బతుకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికారులది. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామాలకి సందర్శించి పని ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులు సకాలంలో పరిష్కరించాలని బాధ్యత జిల్లా అధికారులదేనని డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు. కేసులను పరిష్కరించాల్సిన ముందు నోటీసులు జారీ చేసి వివరించాలని, రికార్డ్ చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు రీఓపెన్ కాకుండా చూడాలని అన్నారు. గడువులోగా వినతులకు పరిష్కారం చూపని ఎడల సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన పీజీఆర్ఎస్లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 162 వినతులు అందాయి. వినతుల స్వీకరణ కార్యక్రమంలో డిఆర్ఓతో పాటు డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీల గాంధీ పాల్గొన్నారు. అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 64, డిఆర్డీఏకి సంబంధించి 47, పంచాయతీ శాఖకు 7, పురపాలక సంఘాలకు 6, ఇతర శాఖలకు సంబంధించి 38 వినతులు స్వీకరించారు. శాఖ అధికారులందరూ సిటిజన్ చార్ట్ ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో ప్రజలకు సేవలందించాలని డిఆర్ఓ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆమోదం కొరకు పంపించే ఫైల్స్ ఇక నుండి ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే పంపించాలని జిల్లా అధికారులను కోరారు. ఈపీటీఎస్ వెబ్ పోర్టల్లోని అన్ని శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్స్ను అప్లోడ్ వేగవంతం చేయాలని డిఆర్ఓ కోరారు. డిస్కస్ చేసి కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి వర్క్షాప్ లాంటిది ప్లాన్ చేయండి.
ఏ స్థాయి వరకు చేయాలనేది చూడండి. అంటే ముఖ్యంగా సచివాలయం ఇది వచ్చాక రెవెన్యూలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మీరు కూడా నిన్న సిఓ జడ్పీకి డిపిఓ కూడా చెప్పాను. ఒకసారి మీరు తయారు చేసుకొని మీరు ప్రపోజల్తో కలెక్టర్ గారితో డిస్కస్ చేస్తే దాన్ని బట్టి ఒక హాఫ్ డేనా ఫుల్ డేనా ఏ స్థాయిలో పెట్టి వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి, రీసెంట్ ఇష్యూస్ ఏంటి, అప్ టు ఫీల్డ్ లెవెల్ ఇవ్వరా ఏందనేది కూడా ఒకటి తయారు చేయమన్నారు. అదేవిధంగా ఎంప్లాయీ గ్రీవెన్స్ 19th ఇక్కడ షెడ్యూల్ చేస్తున్నాం. మీ హెచ్ఓడీస్లో మీరు అందరూ కూడా అది ఇన్ఫార్మ్ చేయండి, ఆ రోజు అటెండ్ చేయండి. అవన్నీ కూడా రిజిస్టర్ చేయబడతాయి ఇమ్మీడియట్గా. ఓన్లీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు ఇవి కాదు గ్రీవెన్స్ అంటే యాక్చువల్ గ్రీవెన్స్, ట్రాన్స్ఫర్ గ్రీవెన్స్ కిందకి రాదు. అది మీ అందరికి ఐడియా ఉండుంటుంది. అది క్లారిటీ ఇవ్వండి. అప్పుడు వచ్చి అనవసరమైన ఇది కాదు తప్ప ఎవరికైతే రియల్ గ్రీవెన్స్ ఉందో చూసుకొని అక్కడ మీ అసోసియేషన్స్ కూడా ఇన్ఫామ్ చేయండి. గ్రీవెన్స్ ఏదైనా అది ఉంటే పాలసీ మ్యాటర్ అయితే పైకి చెప్తారు, మిగతా ఇండివిజువల్గా ఉంటే మీకు ఇన్ఫామ్ చేసి మీరు అది క్లోజ్ చేయాలి. మనం అదొకటి. మేము అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎందుకు నోరు మెదపడం లేదని విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ప్రశ్నించారు. ఈ రోజు విజయనగరం పట్టణంలో ఉన్న 50వ డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఎవరైనా కన్ను వేస్తే ఏవైనా చెయ్యాలన్న ఆలోచన వస్తేనే వాళ్ళ గుండెల్లో దడ పుట్టుకోవాలన్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఆ కుర్చీ ఎక్కిన తర్వాత ఎక్కడో కూడా కనిపించట్లేదు. కనీసం ఆడవాళ్ళకి ఆడబిడ్డకు ఒక చోట అన్యాయం జరిగిందంటే కనీసం వాయిస్ కూడా మీడియా ముందు వాయిస్ కూడా రేస్ చేయని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడంలో చాలా దురదృష్టకరంగా కూడా భావిస్తున్నాము. మరి ఇటువంటి పరిపాలన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అవసరాల నుంచి నవరత్న పథకాలే కాకుండా మరెన్నో పథకాలని అమల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని ఏ విధంగా అయినా సరే చీట్ చేసైనా సరే గద్దెనెక్కాలన్న పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందుతుంది, రాష్ట్ర ప్రజలకి అందుతుంది అంటే ప్రజలు ఎంత మోసపోయారనేది వాళ్ళంతటి వాళ్ళే ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డలు కానీ పిల్లలు సైతం వాళ్ళ గలాన్ని ఎత్తుతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ నగర్లోని వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ ఉండే ప్రతి ఇల్లు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మాకు వచ్చిన ఈ ఇల్లుని మేము ఎప్పటికీ కూడా మాకు సొంత ఇల్లు కలని రాజశేఖర్ రెడ్డి గారు తీర్చారని ప్రతి వాళ్ళు చెప్పడము. అదేవిధంగా కేవలం ఈ వైఎస్ఆర్ నగర్లోని గతంలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా కన్నెత్తి చూడని వైఎస్ఆర్ నగర్కి స్వామి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 3 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ కాలువల్ని కట్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కోలగట్ల వీరభద్ర స్వామి గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తూ సుమారు 15 బోర్లు కూడా ఇక్కడ మనం కల్పించాము. మరి ఎన్నో కార్యక్రమాలు చేశాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, మళ్ళీ మన రాష్ట్రానికి మంచి రోజులు, సువర్ణ రోజులు రావాలని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి గడపకి కూడా వెళ్తుంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం అని చెప్తుంటే సూపర్ 6 అన్నారు. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చామంటే సంవత్సరానికి 3 గ్యాస్ దిమ్మలు అన్నారు. వచ్చామంటే ఒకటే వచ్చింది అంటారు. అలాగే తల్లికి వందనం అంటే 2 బిడ్డలు ఉంటే 2 అంటే ఒకరికే వచ్చిందమ్మా, ఒకరికి రాలేదని చెప్తాను. అలాగే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 రూపాయలు అంటే ఆ సంక్షేమ పథకంకి ఏమీ అమలు చేయలేదని చెప్తున్నారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ అన్నారు. చూసుకుంటే భర్త చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ పెన్షన్ లేదని చెప్తున్నారు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, నెలకు 3000 రూపాయలు అన్నారు, అది ఇవ్వలేదన్నారు. అలాగే ఉచిత బస్సు అన్నారు, అది కూడాను తూతూ మంత్రంగా సాగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీ, అలాగే రైతులకు రైతు భరోసా, వాహనదారులకు వాహన మిత్ర, విద్యార్థులకు విద్యా దీవెన, వసతి కానుక అని చెప్తున్నారు. అలాగే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు ఎంతో బాగా అప్పుడు చదువుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేశారని చెప్తున్నారు. అలాగే మన విజయనగరం
విజయనగరాన్ని చూసుకుంటే మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు విజయనగరాన్ని ఎంతో డెవలప్ చేసి సీసీ రోడ్లని, సీసీ డ్రైన్లని, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ అని, ఫౌంటైన్లు, చెరువులు, పార్కులు అన్నీ అభివృద్ధి. ఈ వైఎస్ఆర్ చూసుకుంటే మేము వచ్చేటప్పుడు గడప గడప వచ్చేటప్పుడు ఈ వైఎస్ఆర్ ఎంతో అధ్వానంగా ఉంది. అప్పుడు 3 కోట్ల రూపాయలతోటి ఇక్కడ కాలువలన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మంచినీటికి ఇబ్బంది పడుతుంటే 15 బోర్లు వేయడం జరిగింది. అలాగే మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ వార్డుని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్కు మంచి రెస్పాన్స్ వస్తుందని స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి గోపాల్ అన్నారు. అండర్ 14, 16, 18 విభాగాల్లో నిర్వహిస్తున్న క్రీడాకారులు జిల్లా నుంచి వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. ఈ రోజు జరిగే బాక్సింగ్ పోటీలకు సుమారు 150 మంది పాల్గొన్నారని, ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో పంపిస్తామన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఎంపికైన జట్లను రాష్ట్ర పోటీలకు పంపించడం జరుగుతుంది. సుమారు 150 మంది క్రీడాకారులు ఈ బాక్సింగ్ ఎంపికలకు హాజరయ్యారు. అండర్ 14, 17, 19 కేటగిరీలో కూడా ఇక్కడే నిర్వహించబడుతుంది. వీరికి మధ్యాహ్నం భోజనాలు కూడా డిఏఓ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విధంగా ఈరోజు కొండవేలగాడలో రెజ్లింగ్ పోటీలు అండర్ 14, 17 కూడా అక్కడ ఎంపికల్ని నిర్వహించడం జరుగుతుంది. రేపు కూడా రాజీవ్ స్టేడియం, విద్యుత్ స్టేడియంలో స్కేటింగ్, టైక్వాండో, సైక్లింగ్, అలాగే మరుపిల్లిలో రగ్బీ ఎంపికలు కూడా నిర్వహించడం జరుగుతుంది. జిల్లా మొత్తం మీద విశేష స్పందన కనిపిస్తుంది. క్రీడాకారులు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. మేము కూడా విజయలక్ష్మి మేడం, నేను మంచి టీములు ఎంపిక చేయడానికి ఎక్కడ ఎంపికలు జరుగుతుందో ఆ ప్రదేశంలో ఉండి దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మా వ్యాయామ ఉపాధ్యాయులు కూడా మాకు సహకరిస్తున్నారు. కోచెస్ కూడా సకాలంలో మాకు అన్ని ఏర్పాట్లలో చేయడానికి ఇచ్చేస్తున్నారు. అసోసియేషన్ సభ్యులతో కూడా మాట్లాడి అందరికీ కూడా ఏకాభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ నెల 15న చేపట్టనున్న జిల్లా బంద్ను విజయవంతం చేయాలని సిఐటియు, ఏఐటియుసి, ఏఐఎఫ్టియు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈరోజు ఎల్బీజీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మిత్ర పథకం ద్వారా దసరా నుంచి అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం అభినందించగల విషయమన్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనలో కొన్ని షరతులు విధించింది. వాటిని సడలించి ఆటో కార్మికులందరికీ వాహన మిత్ర పథకం అమలు చేయాలని కోరారు. అలానే ప్రభుత్వం ఏడాదికి 15,000 ఇస్తున్న ఈ చలానాల పేరుతో వేలకు వేలు అపరాధ రుసుములు వేస్తున్నారని, ఈ చలానాలు లేకుండా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ప్రభుత్వం స్పందించి వాహన మిత్ర పథకంలో ఉన్న షరతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులు న్యాయం చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మోటార్ రంగాన్ని ఆదుకోవడం బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలా ఏదింపులు చేస్తున్నారు. ఈ చలానాలని, అలాగే రాంగ్ పార్కింగ్ అని, అలాగే స్టాండ్లు కూడా ఎక్కడ కూడా ప్రతి దగ్గర కూడా స్టాండ్ ఈ ప్రభుత్వం అరేంజ్ చేయాలి. ఆ స్టాండ్లు కూడా లేవు. దానిలో రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి కార్మికులందరూ గత్యంతరం లేక రేపు 17వ తారీఖుని అందరూ కూడా పనులు నిలుపుదల చేయడానికి నిర్ణయం చేశారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, పోలీసు వారు కానీ అందరూ సహకరించి ఆ కార్మికుల తాలూకు ఆవేదన, కార్మికులు నష్టపోయింది, కార్మికుల కుటుంబం రోడ్డుపై పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది అందరూ బాధ్యత. కాబట్టి అందరూ సహకరించమని ఇవాళ ఈ బంధుని జరిపేదామని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మన అనంతపురంలో ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. స్వాగతిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ ఫ్రీ బస్ వల్ల నష్టపోతున్నటువంటి ఈ డ్రైవర్కి మీరు ఏం చేస్తారు అదనండి అంటే సమాధానం లేదు. కాబట్టి మా సంఘాల తరఫున డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ప్రభుత్వం చాలా ఆటంకాలు పెడతా ఉంది. ఎందుకంటే ఎవరైతే వెహికల్ పేరు ఉందో ఆ ఓనర్కి వేస్తాం, డ్రైవర్కి ఇవ్వని అంటుంది. అదేవిధంగా 300 యూనిట్లు దాటితే మేము ఇవ్వని అంటుంది. అలాగే విధంగా పట్టణాల్లో 1000 గజాల స్థలం దాటితే ఇవ్వని అంటుంది. చాలా కండిషన్లు పెడుతుంది. ఈ కండిషన్లన్నీ రద్దు చేయాలి. ప్రతి డ్రైవర్ ఉన్న ప్రతి డ్రైవర్కి, అది ఆటో డ్రైవరా, క్యాబ్ డ్రైవరా, లేదా మ్యాక్స్ క్యాబ్ డ్రైవరా అని సంబంధం లేకుండా లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కూడా వాహన మిత్ర
ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా దసరా కానుక అంటుంది కాబట్టి చెప్పిన దానికి ఆచరణకి ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా ఆ ప్రయత్నం వెంటనే ప్రారంభించి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పలువురు నుండి 2 వినతులు వచ్చాయి. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ పల్లి నల్లనయ్య ఈ మేరకు వినతులు స్వీకరించారు. ఇంజనీరింగ్ ప్రణాళిక విభాగాలకు ఒక్కొక్క వినతి పత్రం అందాయి. ఆయా వినతులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత విభాగాధిపతులకు కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. చాలా వరకు మనం ఉద్యోగాలు చేసి దేశ ప్రజల ఓటు హక్కు కాపాడడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ అన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. మన నాయకులను మనం ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఈసీఐ నిర్వహించాలి. కానీ ఎన్నికల సంఘం ప్రధాని మోడీ చేతిలో బందీ అయిందన్నారు. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ, స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి అన్ని వ్యవస్థలు మోడీ గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయి. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దేశం ముందు బయటపెట్టారు. ఇది పచ్చి నిజం. ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ ప్రజల ముందు ఈసీఐ బండారాన్ని బయటపెట్టారన్నారు. కర్ణాటకలోని మహాదేవపురం నియోజకవర్గాన్ని ఒక శాంపిల్గా తీసుకున్నారు. 1,00,000 దొంగ ఓట్లు నమోదు చేశారు. బీజేపీకి అనుకూలంగా దొంగ ఓట్లు నమోదు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా మోడీ ప్రభుత్వంతో కుమ్మక్కై ఉన్న ఓట్లను లేనట్లు, లేని ఓట్లు ఉన్నట్లు చూపించి ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందండి. ఈరోజు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు ఏఐసిసి మరియు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా నుండి రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఎలక్షన్ కమిషన్కు మా యొక్క పార్టీ కొన్ని డిమాండ్లను ఎలక్షన్ కమిషన్ ముందు పెడుతున్నామండి. మొదటిది, వాటర్ లిస్టులో ఫోటోతో పాటు వాటర్ లిస్టును బయట పెట్టాలండి. అలానే వాటర్ లిస్టులో చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే దానికోసమని ఒక కాల్ సెంటర్ని కానీ లేదా ఒక అధికార డిస్క్ని కానీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామండి. అలానే ఎలక్షన్ 5 నెలల ముందు ఓట్లు చేర్పులు మార్పులు చేసినచో అది అధికారికంగా బయటపెట్టాలని కోరుకుంటున్నామండి. ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించిన అధికారులపై పైన కానీ ఏజెంట్ల పైన కానీ శిక్ష వేయాలని కోరుకుంటున్నామండి. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని ఆదుకోవాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో స్థానికులు జాయింట్ కలెక్టర్ సేతుమాధవ్కి వినతి పత్రాన్ని సమర్పించారు. గజపతినగర్ మండలం అంజయ్పురంలో రోడ్లు, కాలువలు, త్రాగునీటి సదుపాయం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యల పరిష్కారం కోసం మండల అధికారి చుట్టూ ప్రదర్శన చేసి పట్టించుకోకపోవడంతో ఈరోజు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేశామని స్థానికులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం తిరిగే ప్రజా ప్రతినిధులు ఇప్పుడు మా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవడమే కాకుండా కనీసం మా గ్రామానికి వచ్చిన పాపానే పోలేదన్నారు. చిటుక్కుమని వర్షం పడితే చాలు రహదారి బురదతో అస్తవ్యస్తంగా ఉంటుందని తెలిపారు. గజపతినగరం మండలం అంజియార్పురం నుంచి వచ్చాను సార్. మా జగనన్న కాలనీ సార్. మాకు రోడ్లలో సమస్య కోసం వచ్చాను సార్. కాలువలు లేవు సార్. వర్షం పడితే అసలు నడడానికి కూడా వీలవ్వదు సార్. అసలు దానికోసమని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చామండి. వాటర్ సమస్య ఉంది సార్. మాకు కాలువలు లేవు సార్, రోడ్లు లేవు. కనీసం మెయిన్ రోడ్, సీసీ రోడ్ అయినా ఒక రోడ్ అయినా వేస్తారని మేము అనుకుంటున్నాం సార్.
గ్యాస్ వర్షం పడితే కూడా గ్యాస్ రావట్లేదు సార్. ఏదైనా ఆరోగ్య సమస్య అయితే అంబులెన్స్ రావట్లేదు సార్. పిల్లలకి స్కూల్కి ఇబ్బంది అవుతుంది, మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది సార్. ఆ సమస్య చెప్పడానికి కలెక్టర్ గారి దగ్గరికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం సార్. అంటే ఎస్సీ గారికి ఇచ్చారు సార్ ఫాము. అతను వచ్చే ముందు ఫోన్ చేస్తామమ్మా, అప్పుడు మేము ఎంక్వైరీ చేస్తాము, వచ్చి చూస్తామమ్మా అని చెప్పి అన్నారు సార్. 150 మందిలోని 200 మంది నివాసిస్తులు ఉన్నారు సార్. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే సార్ వీళ్ళందరూ. మీద చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళకి కొంచెం రోడ్డు ఇబ్బంది అవడం వల్ల వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. హౌసులు కట్టేసి 3 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజుకి కాలువలు లేవు, రోడ్డు లేదు, బోల్డ్ సమస్యలు చెప్పుకుంటూ సిగ్గు. వర్షం పడితే చాలా పాములు వచ్చేస్తున్నాయి గుమ్మాలంట, జడిచిపోవడం అయిపోతుంది. అందుకు మీరు దయించి మా మీద కనికరించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. 2-3 వస్తున్నారు, మాట ఆడి వెళ్ళిపోతున్నారు, ఏం చెప్పట్లేదు, చేయట్లేదు సార్. మీరు ముందుకు వచ్చి మాకు ఏదో ఉపకారం చేస్తారని కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాం సార్. దయించి మా మీద కనికరించండి. పిల్లజలతో ఉన్నాం, కష్టపడి బతకవలసిన వాళ్ళం. అక్కడ తెల్లారితో పనులకు వెళ్ళిన వాళ్ళు సగం మంది ఉన్నామని హౌసులు ఏదో బాధపడి ఇవ్వగానే లేగానే గూళ్ళు కట్టించుకున్న తర్వాత వెళ్ళి వచ్చేసరికి ప్రాబ్లం అయిపోతుందండి. లైట్ వెళ్ళేసరికి ఈ పాముల నుండి జడిచిపోతున్నాం. కొంచెం మీరు దయించి మా మీద ఉపాధి చెయ్యండి. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల వారు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవన రాణి కోరారు. ఈ రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, కార్యక్రమం నిర్వహణపై అధికారులకు వివరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, వివిధ శాఖలు సహకరించాలని కోరారు. అలానే విద్యార్థులు, మహిళలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందని తెలిపారు. రావాలని చెప్పడం జరిగింది. ఇంత భారీగా చేసే నేపథ్యంలో వెన్యూ గురించి మేము స్కూల్స్ అనేది డిఈఓ గారి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. తర్వాత వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వీళ్ళ నుంచి కూడా మొబిలైజేషన్ కావాలండి. ట్రైబల్ పీపుల్కి, అదేవిధంగా మన రూరల్ అండ్ అర్బన్ పీపుల్కి కూడా సికిల్ సెల్ని ఐడెంటిఫై చేసే నేపథ్యంలో స్క్రీనింగ్ క్యాంపెయిన్, అదేవిధంగా హోమ్ అఫైర్స్ నుంచి కూడా, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నుంచి వాళ్ళ హెల్ప్ అనేది కోరుకుంటున్నాము. నేషనల్ హెల్త్ అథారిటీ నుంచి కూడా ఆభాయిడిస్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, పిఎంజేఏవై ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే నేపథ్యంలో మా లైన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ హెడ్స్ గ్రాస్ రూట్ లెవెల్ దాకా ఈ క్యాంపెయిన్ని తీసుకెళ్లి వాళ్ళ వంతు సహాయ సహకారాలు సుధాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు చుట్టుప్రక్కల పంటలు పండుతున్న నేపథ్యం ఉంది, చిన్న చితక రైతాంగం అంతా కూడాను. ఈ నేపథ్యంలో అక్కడ కానీ క్వారీ చేస్తే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ క్వారీ ఫలితాలుగా ఏవైతే కొన్ని జబ్బులు కీలకమవుతున్నాయి, ఈ మధ్యలో వ్యాధి 2 కిడ్నీ వ్యాధులకు గురవలసి వస్తుంది. కనుక తక్షణమే రద్దు చేయాలని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ లేని అనుమతిని తక్షణమే రద్దు చేయాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ గారికి అన్ని వామపక్ష పార్టీలతో పాటు గ్రామస్తులు వచ్చి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. దానికి మేడం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఇవ్వని హోదాని ప్రభుత్వం ఎలా ఇస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా విధ్వంసకరంగా జగన్మోహన్ రెడ్డి మారిపోయాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తాను అంటే తందానా అని, బొత్స అంటే వంతపాడి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారన్నారు. విని ఆయన నేర్చుకోవాలి, చూసైనా నేర్చుకోవాలి, చదివైనా నేర్చుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అవేమీ చేయకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఇప్పటికీ విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలతోటే జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నాడు తప్ప ప్రజాస్వామ్యంలో 11 సీట్లు ఇచ్చి 154 నుంచి 11 సీట్లు ఇచ్చి అపోజిషన్లో కూర్చోమంటే కూర్చోవడం లేదా, కూర్చోకుండా
వచ్చేస్తాను, జైల్లో పెట్టిన 3 మాసాలు ఉంటాను, మళ్ళీ బయటకు వచ్చేస్తాను, మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం, మళ్ళీ పార్టీని మనం ముందుకు తీసుకెళ్దాం, మళ్ళీ నాకు ప్రజలు ఒకటే చేస్తారని చెప్పుకుంటున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాల్సినటువంటి పనులు చేయడంలా రాజ్యాంగాన్ని లక్ష్య పెట్టడం లేదు, విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఎవరైనా బుద్ధుండేటటువంటి వ్యక్తి అయితే గవర్నమెంట్ చేస్తుండే కార్యక్రమాలు ఎవరు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు వేయకండి, నేను వస్తే అవన్నీ మళ్ళీ విధ్వంసం చేస్తాను అని చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా మనం ఈ 70-80 ఏళ్ళలో ఏ పార్టీ వాళ్ళైనా ఏ రాజకీయ నాయకులైనా చెప్పినటువంటి విషయం ఎక్కడైనా చూసామా? ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతులు సత్వరమే పరిష్కారం కావాలని పార్వతీపురం జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి పనికిరాదని అధికారులకు స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ప్రజా పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ఫిర్యాదులు రీఓపెన్ కాకుండా చూడాలని ఆదేశాలు జారీ. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదన్న మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.